మిత్రులారా నమస్తే. పోలేకూరు గ్రామం తాళరేవు మండలంలో బాబీ గారు అనే రైతు RNR 15048 అనేటటువంటి ఒక వరి వంగడాన్ని పూర్తి స్థాయిలో న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఆయన చేస్తున్నారు. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నారు. రమ్మని పిలవడంతో ఆయన ఎలా చేశారు ఏంటి అనే వివరాలు కనుక్కోవడానికి అని చెప్పేసి మేము వచ్చాం. ఇదే కాకుండా ఆయన ఇంకా వేరే రకాల వరిలు కూడా చేశారు. అవి కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. 4 రకాల వరి వంగడాలు వేశారు. సో వాటిని హార్వెస్ట్ చేసే విధానం పూర్తిగా యంత్రాలు వాడకుండా శ్రమించే సోదరీమణులు తీసుకొచ్చి వాళ్ళతోటే కోయిస్తున్నారు. ఆయన కోసిన తర్వాత ఈ పనులు ఎండబెట్టి ఆ తర్వాత వీటిని బలకొట్టు కొట్టి విత్తనాలకి, ఆ తర్వాత ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కించి ఈ ధాన్యాన్ని ఇంట్లో భోజనానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ధాన్యం ఎకరానికి ఎన్ని బస్తాలు పండి ఉండవచ్చు అనే అంచనా వేయడానికి మలవరం 2 అగ్రికల్చర్ అసిస్టెంట్ మిస్టర్ అజయ్ ఆధ్వర్యంలో తూకం తూసి క్యాల్కులేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో పండించిన పంట మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టి అనేక రకాల రసాయనాలు వాడి పండించిన పంట కంటే మెరుగైన పంటని, మంచి పోషక విలువలు ఉంటాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఆరోగ్యరీత్యా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని వాడిన వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. బాబీ గారు, ఇప్పుడు మీరు ఈ కోసి ఈ మహసూలు చేస్తున్న రకం వివరాలు చెప్తారా మాకు? తాళరేవు మండలం పి మల్లవరం కృషి గో అమృత్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో RNR 15048 అని దీన్ని తెలంగాణ సన్నాలు అంటారు. పూర్తిగా గోవు ఆధారితంతో ఈ యొక్క దాల్వా పంటను పండించడం జరిగింది. ఈరోజు వ్యవసాయ అధికారులు మరియు APCNF వాళ్ళ ఆధ్వర్యంలో గోవు ఆధారితంతో చేస్తే ప్రకృతి వ్యవసాయం పంట కోత ప్రయోగం చేస్తే ఎన్ని బస్తాలు వస్తుంది, అలాగే ఎరువులు రసాయనాలు వాడితే ఎంత దిగుబడి వస్తుంది అన్నది తేడా ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులు అలాగే APCNF అధికారుల ఆధ్వర్యంలో కోత ప్రయోగం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? నాకైతే ప్రకృతి వ్యవసాయం గత 5 సంవత్సరాల నుంచి చేయాలని తలంపు ఉండేది. కానీ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అసలు ఎవరో సహకరించే వాళ్ళు దొరకలేదు. ఇంకా మనమే ప్రయోగం చేయాలని చెప్పి లాస్ట్ 1.5 year నుంచి దీన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మనమే ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి తాళరేవు మండలం పి మల్లవరం కాకినాడ జిల్లాలో కృషి అమృత్ గోవు ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఒకటి స్థాపించుకుని నేనే స్వయంగా నిర్ణయించుకుని నాకు దడాల సత్తికొండ అని చెప్పి అనుంగ శిష్యుడు అనుకున్న వ్యవసాయంతో మొత్తం తోడ్పడున్న ఆయన 3 ఎకరాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న భూమిలోనే 1 ఎకరం తీసుకుని ముందు మనం ప్రయోగం చేద్దాం, మనం ప్రయోగం చేసిన తర్వాతే ఎదరోళ్ళని ఆచరించమని చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఫీల్డ్లో దిగడం జరిగింది. మీరు మొదటిగా నేలని ఎలా సిద్ధం చేశారండి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యవసాయ భూములన్నీ కూడా కలుషితమై అయిపోయి ఉన్నాయి. మనం మొట్టమొదటిసారి వచ్చి ఇలాగా గో ఆధారితో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ఈ భూమిని తీసుకుని ఒక్కసారి చెయ్యాలంటే మార్పు జరిగే పని కాదు. దీనికి ముందుగా ఏం చేసామంటే అసలు మనం ఎన్నుకున్న భూమిలో గతం నుంచి కూడా చాలామంది చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేసే ముందు ఆ భూమిలో PMDS విత్తనాలు వేసుకుని పంట మొదలు పెడితే కనుక పచ్చి రొట్ట ఎరువుల్ని పెంచి దాన్ని మళ్ళీ అందులోనే కలిగి దున్నితే కనుక అప్పుడు దాకా ఉన్న కలుషితాన్ని మొత్తం మనం నివారించలేం. కానీ 1% 2% నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఆ విధంగా బాగుంటుందని చెప్పి PMDS విత్తనాలు చల్లి ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గోవు ఆధారితతో ఉన్న పెంట, ఆ పెంట కూడా జల్లి మొత్తం చైన్ అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా మీరు విత్తనాలను ఎలాంటివి ఎంచుకున్నారండి? ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనకి అందరూ కూడా వ్యవసాయం
కావాలని చేయట్లేదు. ఆడు వ్యవసాయం చేస్తుంటే 70 బస్తాలు పండితే మనం 100 బస్తాలు పండించాలన్న పోటీ వాతావరణంలో విపరీతమైన రసాయనాలు వాడేసి మొత్తం భూమిని పొల్యూట్ చేశారు. ప్రస్తుతం మనకి అనేక ఉపయోగకరమైనటువంటి దేశీ విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్గా దేశీ విత్తనాలు అంటే కూడా ఏమీ తెలియదు. నేను ఎన్నుకున్న విత్తనాలు లాస్ట్ టైం పంట వేసినప్పుడు దాయి బ్లాక్ అంటారు, లేదా బర్మా బ్లాక్ అంటారు. అది పూర్తిగా కూడా బియ్యం నలుపు రంగులో ఉంటుంది. ఆ పంట అది సాగు చేయడం జరిగింది. దాన్ని కూడా విజయనగరం నుంచి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల్ని సంప్రదించి వాళ్ళ ద్వారా తెచ్చుకోవడం. కేవలం 12 కేజీలు విత్తనాలు జల్లి ఆకుమడి వేసి నేను ఉడిపితే పంట ప్రయోగం చేయడం వల్ల అరెకరంలో 11 బస్తాలు పైగా వచ్చినాయి. అంటే ఎకరానికి 22 బస్తాలు పండినట్టు అధికారులందరూ కూడా ధృవీకరించడం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ దాలో వచ్చేటప్పటికి ఇంకా దేశీ విత్తనాలు పెంచాలి, దేశీ విత్తనాల యొక్క ఆవశ్యకత ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి రక్తశాలి అని ఒక రకం తేవడం జరిగింది. రక్తశాలి కూడా ధాన్యం ఎరుపు రంగులోనే ఉంటుంది, బియ్యం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. అదే కాకుండా కుజీ పటాలి అని ఒక విత్తనం వేయడం జరిగింది. అది కాకుండా RNR 15048 అని కూడా దేశీ విత్తనం అది వేయడం జరిగింది. నాతో పాటు నన్ను ప్రోత్సహించడానికి కొంతమంది రైతులు సహకరించారు. వాళ్ళందరి పొలాల్లో కూడా మైసూరు మల్లిగ అని అదొక విత్తనం, ఇంకొక పొలంలో ఏమో బహురూపి ఒకటి, ఇన్ని రకాల దేశీ విత్తనాలు లాస్ట్ టైం దాల్వాకి వేయడం జరిగింది. ఇప్పుడు రేపు తొలకరు వచ్చేటప్పటికి ఇంచుమించు వ్యవసాయ అధికారులు కొంతమంది సహాయ సహకారాలు అడుగుతున్నాం. వాళ్ళతో పాటు APCNF సిబ్బంది కూడా ఫీల్డ్ వర్క్కి ఎంచుకున్నారు. కాబట్టి సుమారు మల్లవరం పంచాయతీలోనే చుట్టుపక్కల ఒక 100 ఎకరాలు చేయాలనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ఎవరైతే వ్యవసాయం చేస్తారనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. చాలా గ్రేట్ అండి. మళ్ళీ తెగులు అవన్నీ వచ్చినాయా అండి? వస్తే ఎలా నివారించేశారు? ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు తెగుళ్ళు అంటే మనకి నేను తీసుకున్న బ్లాక్ అయితే చుట్టూ రసాయనాలతో పండిస్తున్న వ్యవసాయం. నేను చేస్తున్న బిట్టు మట్టికి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. రసాయనాలతో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కలుపు దగ్గర నుంచి వాళ్ళకి అడ్వాన్స్గానే మేనేజ్మెంట్ ఉండడం వల్ల అన్ని రకాల మందులు స్ప్రే చేస్తారు. అంటే వాళ్ళ దాంట్లో కలుపు కూడా రాదు. మన దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో మనం నాటి ఊడితే కలుపు తక్కువ వస్తుంది, అదే ఎదజల్లితే కనుక కలుపు ఎక్కువ వస్తుంది. ఆ విధంగా కాకుండా నేను కేవలం ఆకుమడి ఎదిగిన తర్వాత నాట్లు వేయడం జరిగింది. దానివల్ల నాకు కలుపు తక్కువ వచ్చింది. కానీ తెగుళ్ళు అంటారా, మనకి ఈ ఫీల్డ్లో వచ్చేటప్పటికి లాస్ట్ టైము జింకు లోపం నివారణని మా ఆకు మీద తుప్పు మచ్చలా వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం జరిగింది. అది కొంత కంట్రోల్ అవ్వకపోయేటప్పటికి మళ్ళీ ఏం చేసామంటే నేమాస్త్రం ఒకటి చల్లడం జరిగింది. తర్వాత అలాగే పంట సాగు టైంలో మ్యాక్సిమం చాలామంది మనకి ఇక్కడ పోటీ తట్టుకోవడానికి యూరియా, DAP ఈ రకాలు వేస్తూ ఉంటారు. మన ఫీల్డ్ వచ్చేటప్పటికి వేపపిండి ఒకటి వేయడం జరిగింది, ఆముదం పిండి ఒకటి వేయడం జరిగింది. అది కాకుండా గోవు అమృతంతో గోమూత్రం పేడతో కలిపిన దవజీవామృతం కూడా మొత్తం చేనంతా చెల్లించడం జరిగింది. ఏది ఏమైనా మనదే, మనం తినే ఆహారం క్వాలిటీతో తింటున్నాం, మన తిండి గింజల కన్నా మనం బాగా చేసుకోవాలన్న ఆలోచన రైతులు వచ్చిన రోజునే ఇది బాధ్యతగా చేయగలడు. కానీ ఆ ఆలోచన లేనప్పుడు మనం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అతనికి మార్పు అయితే రాదండి. ఉన్న వాస్తవ పరిస్థితి చూశారు కాబట్టి అది. థ్యాంక్స్ అండి. నా పేరు అజయ్, నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ P మల్లవరం 2. ఈరోజు పంట కొత్త ప్రయోగం మేము టేప్ తోటి 5x5 తీసుకుని సౌత్ వెస్ట్ కార్నర్లో అది పంట కొత్త ప్రయోగం చేయడం జరిగిందండి. ఆ దిగుబడి వచ్చేటప్పటికి మనకి ఎకరానికి 24 బస్తాలు వచ్చిందండి. నా అంచనా ప్రకారం అయితే ఇది మంచి దిగుబడి అని నేను భావిస్తున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం గో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.